ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 25వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము మనకు సమీపంగా వచ్చే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారండి? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? మీ కుటుంబంలో అందరూ బాగున్నారు? మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు త్వరగా ఈ లోకానికి వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం కనుక ప్రతిదినం కూడా సాయంకాలం మన కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని ప్రతిదినం దేవుని వాక్యం ధ్యానిస్తూ అనేకులకు సాక్షులుగా మనం జీవించాలని ప్రభువారు కోరుతున్నాడు. దేని బిడ్డారు, మనం ఈ ఉదయకాలంలో చదివినటువంటి భాగంలో మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో దేవునిని చేరి రండి అంటాడు, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునేది, దివనస్కులారా, మీ హృదయమును పవిత్రపరచుకునేది. అవును దేని బిడ్డారు, యాకోబు 4వ అధ్యాయం మొత్తం లోక స్నేహం మరియు గర్వం గురించి, జనం దేవునికి దూరమే గొడవలు పాడుతున్నారు, స్వార్థం కోసం ప్రార్థన చేస్తున్నారని వచ్చిన 3-4 వచనాలు చూస్తున్నాం. అప్పుడు యాకోబు గారు పరిష్కారం చెప్తున్నాడు. తిరిగి దేవుని దగ్గర రమ్మని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవునికి సమీపంగా రమ్మని ఈ ఉదయకాలంలో ప్రభు నేను పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుని మందిరానికి వెళ్లకుండా ప్రార్థనకి, దేవుని సన్నిధికి, వాక్యానికి దూరం అయిపోయామో, ఈ సమయంలో ప్రియ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి రా, దేవునికి సమీపంగా రా. దేవునికి మనం ఎంత దగ్గరగా వస్తామో తన కృపతో అంతగా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇల్లు విడిచిపోయిన ఆ కుమారుడు మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని ఎదురు వెళ్ళి ఆ ఇంట్లో తీసుకొని రాలేదా? పావురం తిరిగి అలసిపోయి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నోవహు తన చేయి చాపి దాన్ని ప్రేమగా లోపలికి తీసుకున్నాడు కదా. సున్నిత హృదయం కలిగిన భార్య తన భర్త సహవాసానికే తహతహలాడితే ఆ భర్త ప్రేమ రెక్కలు కొట్టుకొని ఎగురు వచ్చేయడా? కాబట్టి దేవుని ఎంతో ప్రేమతో మన కోసం కనిపెడుతున్న మన దేవునికి సమీపంగా మనం వెళ్ళిపోదాం. ఆయన మనం కలుసుకోవడానికి ఎంతగానో వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎప్పుడైనా గమనించారో దేవుని బిడ్డారా? మనం మొరపెట్టినప్పుడు నేను ఉన్నానని జవాబిస్తానని అందులో రాయబడేది. అంటే ప్రభు తన ప్రజలకు అంత అందుబాటులో ఉన్నాడనమాట. నేను నీకు సమీపంగా ఉన్నాను, నువ్వేమీ చెప్పాలనుకుంటున్నావు, నేను నీకు ఎలాంటి సహాయం చేయాలని కోరుతున్నావు, నేను దీవించడానికి నేను ఎదురు చూస్తున్నానని దేవుడు అంటున్నాడు. అలాంటప్పుడు దేవుని దగ్గర రావడానికి ఆలస్యం ఎందుకు? దేనికి దేవుని బిడ్డ? దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి, ఆదరించడానికి, సహాయం చేయడానికి, బాగు చేయడానికి, విడిపించడానికి ప్రియప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఆయన సమీపించడమే. అది చేస్తే మన పని పూర్తయినట్టు. ఒకవేళ మనం మనుషులు దగ్గరగా వెళితే వాడు మన వల్ల విసుగు చెంది మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మారని ప్రేమతో మనల్ని ఆదరిస్తాడు. మనం ఇంకా సమీపంగా వస్తాం. మనతో సంతోషకరమైన సంపూర్ణమైన సహవాసం ప్రభు చేస్తాడు. కనుక దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలంలో మొదటగా దేవుని చేరని అంటాడు. ఇది మొదటి అడుగు. మనం మొదలు పెట్టాలి. దూరంగా వెళ్ళింది ఎవరు? మనమే. కాబట్టి తిరిగి రావాల్సింది కూడా మనమే. ఎలా చేరాలి? ప్రార్థన, వాక్యం, పశ్చాత్తాపం, ఆరాధన ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో సత్యమైన హృదయంతోనూ విశ్వాస విషయంలోనూ సంపూర్ణ నిశ్చయతోనూ దేవుని యొద్దకు చేరుదును. రెండవదిగా అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి అంటాడు. ఇది దేవుని వాగ్దానం. మనం ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేసి దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించున్నానని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు దూరంగా లేడండి, మనమే దూరం అయిపోయాం. మనం దగ్గరికి వస్తే ఆయన కూడా వస్తాడు. మూడవదిగా పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొని అంటాడు. చేతులు మన బయట జీవితం, మనం చేసే పనులు. పాపం చేసిన చేతులతో దేవుని తాకలేం. ముందు పాపాన్ని ఒప్పుకొని వదలాలి. కీర్తన గ్రంథం 24వ కీర్తన 3-4 వచ్చినప్పుడు శుద్ధ హస్తాలు కలిగిన వాడు దేవుని సన్నిధిలో నిలుచును. 4వది దిమనస్కులారా, మీ హృదయమును పవిత్రపరచుకొని అంటాడు. హృదయం మన లోపల ఆలోచనలు, ఉద్దేశాలు. దిమనస్కులు ఒక కాలు దేవుని దగ్గర, ఒక కాలు లోకంలో, రెండింటినీ పట్టుకోవాలని చూసేవారు చివరికి అలాగ అవుతారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, దిమనస్కుడు తన సమస్త మార్గం మీద అస్థిరుడని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. హృదయం పవిత్రంగా లేకుండా బయటి పనులు చేసిన ప్రయోజనం లేదు.
యాకోబు 4:8 నుండి మనం కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మరి సంబంధం రెండు వైపులా ఉంటుంది. మనం దేవుని దగ్గరగా వస్తే ఆయన మన దగ్గరగా వస్తాడు. ఆయన వేచి ఉన్నాడు. రెండోదిగా పశ్చాత్తాపం 2 విధాలుగా ఉన్నాయి. బయట పాపం, చేతులు శుభ్రం, లోపల పాపం, హృదయం పవిత్రం. దిమనస్కం వద్దు దేవుని బిడ్డారు. దేవుడు ప్లస్ డబ్బు, దేవుడు ప్లస్ పాపం కలిపి కుదరదు. పూర్తిగా ఆయనకే మనం చెందాలి. 4వది, దేవుడు దూరంగా లేడు. నీవు ఆయనకు దగ్గరగా రావడానికి ఎదురు చూస్తున్నాడు. ఆలస్యం చేయకు దేవుని బిడ్డ. నేడే రక్షణ దినం, నేడే శుద్ధినం, రేపు మనది కాదు. తర్వాత దేవుని దూరంగా ఉన్నావా దేవుని బిడ్డ? ప్రార్థన లేదా, వాక్యం లేదా, సమాధానం లేదా, పరిష్కారం దేవుని చేరిరా. 5 నిమిషాలు మోకరించి ప్రభుత్వం మాట్లాడు. రెండవది, ఏది శుభ్రం చేయాలంటే చేతులు. ఫోన్లో చూసే తప్పుడు విషయాలు, అబద్ధం, మోసం, కోపం, వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో వదిలిపెట్టాలి. మూడవది, ఏది పవిత్రం చేయాలి? హృదయం. అసూయ, చేదు, లోకాశ 2 పడవల్లో ప్రయాణం. దేవుడు నా హృదయాన్ని దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయని దావీదు భక్తుడు 51:10 ప్రార్థన చేస్తున్నాడు. 4వది, దేవుని వాగ్దానం పట్టుకో దేవుని బిడ్డ. నీవు ఆయన దగ్గరికి వస్తే ఆయన వస్తాడు. ఇది ఒప్పందం. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదు. దేవుని దగ్గర మనం వెళితే పాపాన్ని ఒప్పుకొని హృదయం శుద్ధి చేసుకుంటే దేవుడు తప్పకుండా మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేస్తాడు. దేవుని చేరండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ఈరోజు దేవుని దగ్గర రావడానికి నీ చేతుల్లో లేదు, హృదయంలో ఏది శుభ్రం చేయాలా? ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్తావా దేవుని బిడ్డ? నేడే నిర్ణయించుకొని దేవుని దగ్గర రమ్మని నేను ప్రేమతో అభ్యర్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు నాయన. మమ్మల్ని సమీపించడానికి, మాకు దగ్గరగా ఉండటానికి, మాకు అతి సమీపంగా రావడానికి సిద్ధంగా ఉన్నావు నాయన. నువ్వు ఎక్కడో దూరంగా ఉండే దేవుడు, దగ్గరగా ఉండే దేవుడు. నీ దగ్గర రమ్మని మమ్మల్ని ఆహ్వానిస్తున్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నాయన, ఈ వర్తమానం వింటూ విదేశాలు ఎవరైతే మీకు దూరంగా నాయన ఉంటున్నారో వారిని దర్శించండి. సమయంలో మాట్లాడండి ప్రభా. తిరిగి నాయన తమ హృదయాలు కడుక్కోవడానికి, తమ చేతులు శుభ్రం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ మా ప్రియులు దీవించండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, వేదనలు, శ్రమలలో ఉన్నారో వారిని మీరు ఆదరించి కనికరించండి. మరి ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఐలో హాస్పిటల్ ఉన్నారు, ఇప్పుడే శిరస్సు మొదలు పాదం వరకు నాయన మా తండ్రి కల్వరి శిలువ రక్త ప్రభావాన్ని ప్రవహింపజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామాలు ప్రకటిస్తున్నాం. ఏ కుటుంబంలో తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన అటు వారికి కావాల్సిన ఆదరణ తెచ్చండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పబడితే ఏమని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక, వివాహం కానీ ఏమని బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామం మురికి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో చేస్తున్న పరిచయం దీవించండి. నీ దాసులను బాధపరచండి. ఈ దినమంతటాన్ని బిడ్డల చుట్టూ నీ రక్తకం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గురించి చేరి పర్యంతం కాపాడే నీ దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.